ఫ్రీ బస్ సౌకర్యం చాలా బాగుందండి. నేను టీఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తున్నాను. 100 రూపాయలు ఎవిడెన్స్ ఛార్జ్ అయితే నేను మా పాపలను అడిగితే అన్ని ఛార్జీలు కావాలి. ఇప్పుడైతే ఫ్రీ చంద్రాన్ని ఇస్తున్నాను. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను చంద్రానికి. జీవితాంతో రుణపడి ఉంటానని నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎమోషన్ ఎందుకు అవుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంటే ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా మూవ్ అవుతుంది వెళ్తున్నాను, తీసుకెళ్తున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నాకు సంతోషం తట్టుకోలేక కన్నీళ్ళు వస్తున్నాయి. ఇదివరకైతే ఎవరిని అడగాలో ఛార్జీకి డబ్బులు అనేసి నాకు ఆలోచన, నాకు సిగ్గుగా అనిపించేది. అయితే నా పిల్లల్ని ఎలా అడిగి వాళ్ళని అడగవలసి వస్తుంది ప్రతి రూపాయి అనేసి నాకు ఛార్జీలకి. హాస్పిటల్ కూడా వెళ్ళడం మానేస్తాను. ఇప్పుడు ఫ్రీ వచ్చిన చాలా సంతోషంగా వెళ్తున్నాను. నేను వెళ్ళాము, మళ్ళీ ఈ రోజు కూడా వెళ్తున్నాము. చాలా చాలా సంతోషంగా చంద్రానికి అయితే ఎంతో రుణపడి ఉన్నాను అనిపిస్తుంది నాకైతే. ఎంత అవుతామా ఛార్జీలకి? 100 రూపాయలు అవుతాయండి వెళ్ళడానికి రావడానికి. మాది మడికి గ్రామం. అయితే ఇప్పుడు ఫ్రీగా తీసుకెళ్తున్నారని చంద్రానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నాకైతే కొడుకు రూపంలోనే భావిస్తున్నాను. నాకు అబ్బాయిలు లేరు, 2 అమ్మాయిలు. ఆయన ఒక కొడుకుగా భావించి చాలా సంతోషపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను.